ఇది ఎప్పుడు ఇది కృష్ణరాజు గారు ఇది రాజుగారి ఇంటికి తీసుకెళ్ళా. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సుబ్రహ్మణ్యం గారని ఆయనతో సినిమా ప్లాన్ చేద్దామని తీసుకున్నాం. అప్పటికి ఆయన పెద్ద ఫేమస్ అయిపోయాడుగా సుబ్రహ్మణ్యం గారు. అప్పుడు ఆయన తీసుకెళ్తే కృష్ణరాజు గారు వస్తారు మనతో అంటే సరే తీద్దాంలే ముందు ఆయన ఇంటర్వ్యూ అంటే అట్లా తీసుకెళ్ళి అనమాట. లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యం గారు, ఈయన ప్రభాకర్ రాజు గారు మధ్యలో మా హీరో గారు మన కృష్ణరాజు గారు ఉన్నారు. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సుబ్రహ్మణ్యం గారు కలవడానికి వెళ్ళడం అసలు ఒక బ్రాండ్ కదండి. మేము కూడా లక్ష్మీ గణపతి ఫిలిం అసలు టీవీలో నేర్పించిందే మేమే కదా సార్. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ వచ్చాయంటే ఫస్ట్ మేమే కదా. మా యాంకర్ ఎవరుండే తెలుసా? కృష్ణవేణి. యూసుఫ్ కూడా ఉంటుంది ఆ మేడం కృష్ణవేణి. ఒక సౌండ్ గా సార్ లక్ష్మీ గణపతి అంటే మామూలుగా ఉంటుంది సార్. అన్ని అప్పట్లో ఇంగ్లీష్ సినిమాలు 70 మాయే అసలు దద్దరిల్లిపోతుంది కదా టీవీలు. యుగాంతం. ఇప్పుడు నాకు వీళ్ళు తెలవాలి, వీళ్ళు ఎవరెవరు. కృష్ణరాజు గారితో చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఈ రాజుగారు పిల్లలు సార్, ముగ్గురు పిల్లలే రాజుగారు. ఇంకా ఇవన్నీ మనం ఆప్యాయతగా ఫోటోలు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. రాజుగారి పిల్లలు అండి. కానీ తను అక్క అయితే చెల్లి అవుతుంది ప్రభాస్ గారికి. సేమ్ ప్రభాస్ లాగానే ఉన్నారు కదా కదా ఫేస్ కట్టాడు. అదే అనుకుంటా, పోలికలు ఉన్నాయి కదా సార్. అదే ప్రభాస్ గారు లాగానే ఉన్నారు. ఇది శంకర్ గారితో. ఇది ఎప్పుడు సార్? ఇది అపరిచితులు ఫంక్షన్ సార్ తిరుపతిలో. తిరుపతిలో ఫంక్షన్ అవుతుంది. ఎన్బి ప్రసాద్ గారు నా డిస్ట్రిబ్యూటర్ అక్కడ. ఇంకా ఫంక్షన్ చేస్తున్నాం అంటే మేము కదా మెయిన్ అపరిచితులు మాదే కదా లక్ష్మీ గణపతి ఫిలిమ్స్. తిరుపతిలో ఫంక్షన్ చేసినప్పుడు చెప్తారు కదా ఈయన మొత్తం ఆర్గనైజ్ చేస్తారంటే శంకర్ గారు స్టేజ్ మీద పోయి ఫోటో చేస్తే మాకు తర్వాత రాత్రికి మాకు డిన్నర్ ఇచ్చాడు. ఆ రోజు శంకర్ గారు బర్త్డే ఎవరికి చెప్పలేదు. కొంతమందికి విఐపీలు మీరు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకున్నారు డిన్నర్కి అని చెప్పాడు శంకర్ గారు. కానీ ప్రభాస్ గారి బాడీ కట్అవుట్ మొత్తం పెట్టుకున్నారు రాఘవేంద్ర సార్. రాఘవేంద్ర మూవీలో దేవి థియేటర్లో కట్అవుట్ చూసారుగా. కట్అవుట్ ఎట్లా ఉంది? మామూలుగా లేదు, ఒరిజినల్ కట్అవుట్ లా ఉంది. ఎట్లా ఉంది? ఇట్లా ఉంది. ఈ పిక్చర్ చూస్తే కనుక అమ్మాయిల గుండెలు రైలు పరిగెత్తుతూనే ఉంటాయి. రాఘవేంద్ర కదా, రాఘవేంద్ర. కానీ ఇన్ని మెమరీస్ బాగానే పెట్టుకున్నారు సార్ మీరు. అందుకే నేను ఒక్క కూడా తప్పు చెప్పను సార్. ఇది ఎక్కడ సార్? ఇది రవీంద్ర భారతిలో సార్. రవీంద్ర భారతిలో రాజుగారు అక్కడ ఎవరంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, కేవి భాస్కర్ అంటే ఆంధ్ర బ్యాంకు జనరల్ మేనేజర్ కేవి భాస్కర్, నేను నా పక్కనే శ్రీనివాసరాజు గారు. ఆ ఫోటో పైన స్టేజ్ మీద అది రవీంద్ర భారతి. కానీ అంటే ఇప్పుడు అంటే మీకు వాళ్ళని కలవాలంటే మనకు అపాయింట్మెంట్ కావాలి. కానీ మీరు వాళ్ళతోనే లైన్ గా జర్నీ చేయడం ఎలా అనిపించారు సార్? అసలు నేను అసలు ఫ్యామిలీని పట్టించుకున్నట్టు కదా సార్. నేను నమ్మితే నమ్మండి. అప్పుడు ఊరికి మద్రాసు పోతుండేవాడిని. ఫ్యామిలీని పట్టించుకు ఇదే పని నాకు. తెల్లవారితే షూటింగ్లు, అభిమానులు. ఈ అభిమానులు అంటే మీరు కృష్ణరాజు గారిని కలవాలంటే వాళ్ళకి మళ్ళీ వచ్చిన తర్వాత షూటింగ్లో వాళ్ళకి భోజనాలు ఇవన్నీ ఏర్పాట్లు చేస్తుండేవాడిని సార్. సూనాన్ రాజు గారు ఎక్కువ షూటింగ్ మాది ఉన్నప్పుడు మేము అక్కడే ఉండాలి కదా సార్. ప్రాణ స్నేహితులు కానీ, యమధర్మరాజు కానీ ఇవన్నీ మా సినిమాలే కదా, సొంత సినిమాలే. గోపికృష్ణ ఫిలిమ్స్. ఇది సుబ్రహ్మరెడ్డి గారు సినిమా స్టార్ట్ చేశారు అన్నపూర్ణ స్టూడియోలో. రాజశేఖర్ కృష్ణరాజు గారు సినిమా పేరు గ్యాంగ్స్టర్. సుబ్రహ్మరెడ్డి గారు నిర్మాత. అది అప్పుడు తీసుకున్నాం. ఈ అభిమానులంతా కలిస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళారు సుబ్రహ్మరెడ్డి గారు. అప్పుడు కెమెరా వాళ్ళు మీతోనే ఉండేటోళ్ళ? కెమెరామెన్ కంపల్సరీ ఉంటాడేమో కదా. ఎట్లా అంటే ఈ పిఆర్ఓలు మొత్తం అంతా తెలుసు సార్. ఎప్పటి నుంచో ఉన్నాను కదా. ప్రతి పిఆర్ఓ అందరూ తెలుసు నాకు. ఈ ప్రభు తెలుసు, సురేష్ కోటేరు సంతోష్ తెలుసు, వీళ్ళంతా బాగా తెలుసు నాకు. ఈ సాక్షిలో ఉన్న పేపర్లు, ఇప్పుడు ఉన్న పేపర్లో ఆంధ్రజ్యోతి. ఇది అమరదీపం సార్. అమరదీపం ఇది విజయవాడలో ఫంక్షన్ సార్. అది లాస్ట్ సూనాన్ రాజు గారు ఉన్నారు చూసుకొని గడ్డంతా. సూనాన్ రాజు గారు అమరదీపం. వాణిశ్రీ గారు ఉన్నారు, నాగేశ్వరి గారు. అంటే కృష్ణరాజు గారు ఏ ఫంక్షన్ చేస్తే ఫస్ట్ నాగేశ్వరం గారు ఇన్వైట్ చేస్తుంటాడు ఆయన. ఎందుకు సార్? వాళ్ళ ఫ్రెండ్సా? నాగేశ్వరి గారు అభిమాని. అభిమాని రాజు గారు. అమరదీప్ అది. హిందీ నటులు కూడా వచ్చారా సార్? ఏది దీంట్లో?
అమర్ది బెబ్బుల బ్రహ్మన్న మద్రాసులో ఫంక్షన్, అదే శివాజీ గణేశన్ గారు, దిలీప్ కుమార్ గారు. అంటే ఇందులో మేమే చేశాం కదా సినిమా. సినిమా పేరు ధర్మాది గారి. రాఘవేంద్ర గారు డైరెక్టర్, ధర్మాది గారు, దిలీప్ కుమార్ గారు, జితేందర్, శ్రీదేవి హీరోయిన్. అప్పట్లో ఆటోలో ర్యాలీస్ అవి చేసేదా విన్నర్స్ కి అభిమానులు? ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, సనత నగర్లో భయంకర మామూలు ఫ్యాన్స్ కాదు, ఏదైనా ట్రాలీలలో అట్లా ఆటోలో చేస్తున్నారు. ఆ సినిమా పేరు మీరు అడగలేదు నన్ను. ఏ సినిమా పేరు సార్? సినిమా పేరు రౌడీ. ఎవరు దాన్ని గుర్తు పెట్టుకుంటారు ఇట్లాంటి పేరు? అదే కదా, రౌడీ సినిమా పేరు. ఇది కృష్ణ గారు, కృష్ణం రాజు గారు, దాసనారాయణ గారు వీళ్ళు ఉన్నారు. అది ధర్మాత్ముడు సార్ సినిమా. ఓకే. నా ధర్మాత్ముడు గుమ్మడి గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, ఓకే, దాసనారాయణ గారు. అది 100 days ఫంక్షన్ ధర్మాత్ముడు. విజయవాడలో జరిగింది సార్ అది. విజయవాడ ధర్మాత్ముడు. ఇక్కడ మీలే యాంకరింగ్ చేస్తారా సార్, మాట్లాడుతున్నారా? యాంకరింగ్ కాదు సార్, రవీంద్ర భారతిలో సాంగ్ పాడుతున్నాడు, కృష్ణరాజు గారి సాంగే. మీరు సినిమా పేరు పులిబిడ్డ. ఓకే, ఒకసారి మా కోసం పాడరా? ఎందుకు పాడిన 100% విత్ ప్లెజర్. ఓకే. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే నాకు సాక్షి. కాశీ విశ్వనాథ కడుపులు ఉండి కాళ్ళ దన్నితే జన్మను ఇచ్చింది, కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది, పేగున తించిన అదే త్యాగం ప్రేమను త్రుంచిందా, అది అంతరాత్మమే నులుమేసిందా, ఇక సత్యమన్నదే కరువవుతుందా. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే నాకు సాక్షి. కాశీ విశ్వనాథ. ఏంటి సార్ మీరు సింగర్ కూడానా? ఇప్పుడు మీరు నాకు తెలియదు అసలు. మీరు పాడమంటే ఎన్ని పాటలు పాడిపించుకుంటాం. మీరు ఏమన్నారు పాడమన్నారు పాడా. ఓకే, ఇది కూడా ఉంది కోణం మీకు అప్పట్లో. అది రవీంద్ర భారతిలో నేనే పాడాను. అవునా? రవీంద్ర భారతి సాంగ్. ఓకే, వీళ్ళిద్దరు ఎప్పుడు ఈ కలయిక, వీళ్ళు అభిమానులు ఇద్దరు, కృష్ణంరాజు గారు, నాగేశ్వరరావు గారు. నాచరే అది ఇదే చెప్పని అమరదీప్. అమర్దీప్ ఇది. ఓకే, ఇద్దరు చాలా హ్యాపీగా. అంటే అప్పట్లో హెల్త్ క్యాంప్స్ కూడా చేసేవాళ్ళ అభిమానంగా? అన్ని హెల్త్ క్యాంపులు ఇక్కడి నుంచి డాక్టర్లను తీసుకెళ్తున్నాను సార్. వరంగల్లో క్యాంప్ చేశాను, కరీంనగర్ చేశాను, ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చాను. కోటిలో మెడిసిన్స్ పర్చేసింగ్ చేస్తున్నాను. కోటిలో మందులని కొనుక్కొని వాళ్ళందరికీ పేదవాళ్ళు ఒక స్లమ్ ఏరియా ఒక టెంట్ వేసి కృష్ణరాజు గారు అభిమానులు ఆధ్వర్యంలోని మెడిసిన్స్ కూడా ఇచ్చా. అలాగే సిటీలో కూడా ఇచ్చా. మీరు సిటీ ఫోటో కూడా చూపించండి, సిటీలో ఉంది గాంధీ జయంతి నాడు. ఇవన్నీ చూసినప్పుడు మీరు ఉట్టి కూర్చున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ చూస్తే అనుకుంటాను, ఏం సార్ నేను చేసినవేంటి అసలు. రాజుగారు అది మెడికల్ క్యాంపులు చేశానా, మెడికల్ క్యాంపులు కనిపిస్తాయి చూడండి. ఆ డాక్టర్స్ని తీసుకురావాలంటే మామూలు విషయం సార్. అవును, మా హెల్త్ క్యాంప్. ఫస్ట్ మనం బాబా బామ్మర్ది నుంచి వద్దాం. అది సూపర్ డూపర్ హిట్, ఇప్పటికి కూడా చూస్తూనే ఉంటారు జనాలు బాబా బామ్మర్ది. ఇది సుదర్శన్ 35-70 సార్, 35లో ఆడింది. ఇంకా అభిమానులు చూడండి అక్కడ ఆయన దండ ఎక్కి అరే బాబు దిగండ్రా, నేను అంటున్నాను దిగండ్రా, పడితే కాలు చేతులు ఇరుగుతాయి అంటే వినేటోళ్ళు ఎవరు సార్ వింటారా? లేదు సార్ మేము వినాం సార్ అని పిచ్చాభిమానం అనమాట. బాబు అది పెద్ద హిట్ సినిమా, సూపర్ హిట్ అప్పట్లో, మంచి హిట్, మ్యూజికల్ హిట్ సినిమా. మ్యూజికల్ హిట్. ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు. ఇది ఎప్పుడు? అది మన కర్నూలు నుంచి తెలుగుదేశం అభిమానులు వచ్చారు సార్. తెలుగుదేశం అభిమానులు వస్తే నాకు అంతా వీళ్ళందరికీ డీలింగ్స్ ఉంటాయి కానీ నేను ఎవరి దగ్గరికైనా ఫ్రీగా తీసుకెళ్ళిపోతా. ప్రభాకర్ మన చంద్రబాబు నాయుడు కళాలయ బాబు అని అంటే సార్ ఇక్కడ ఎన్టీఆర్ టెస్ట్ అని ఇక్కడ ఉంటుంది కదా బాల్వీ ప్రసాద్ అయినా అదంటే నువ్వు చూడవే బాబు అంటే నాకు అక్కడ తెలిసిన చంద్రబాబు గారి పిఏ నాకు తెలుసు, ఒక ఆయన సాయిబాబా అని, ఆయన కాంటాక్ట్ చేస్తే అప్పుడు ఈ అభిమానులతో పోయి అప్పుడు దిగిన ఫోటో అనమాట చంద్రబాబు నాయుడు గారితో. ఓకే, ఇంకొకటి జయప్రద గారితో రేర్ పిక్. ఇదే మూవీ జయప్రద గారు షూటింగ్ లో ఇది రెస్ట్ తీసుకునేటట్టున్నారు ఆ టైంలో. ఆ సినిమా పేరు అన్నా వదిన సార్. ఓకే, నాచరం ఎన్టీ రామారావు గారి స్టూడియో, ఎన్టీఆర్ గారు కూడా వచ్చారు. ఆ ఓపెనింగ్ ఆయనే మొత్తం, ఎందుకంటే చదలవారి శ్రీనివాసరావు, చదలవారి తిరుపతిరావు గారు,
నిర్మాతలు. ఓకే. ఫస్ట్ సినిమా రాజుగారితో, సినిమా పేరు అన్నా వదిన. అన్న వదినే. మన జయప్రద గారే హీరోయిన్, ఓకే. రాజుగారు హీరో అనమాట. ఎలా ఉండేవారు జయప్రద గారు? క్యాజువల్గా అప్పుడు నేను బ్యానర్సే కడుతుండేవాడిని కృష్ణరాజు గారికి. అచ్చా. ముహూర్తం ఇచ్చేసిన అందరికీ మా శుభాకాంక్షలన్నీ బ్యానర్లు కట్టుతుంటే మా అభిమానులు కట్టిస్తుంటాను కానీ ఆర్గనైజ్ కాబట్టి మాకు కూడా ఏమైనా కట్టవే బాబు బ్యానర్లు అన్నీ మీ రాజుగారికి కడితే ఎట్లా అని అంటుండేది. లేదని మేము కృష్ణరాజు గారు తప్ప ఇంకెవరికి కట్టమని అవి నవ్వుతుండేది. ఆవిడ పక్కని జయప్రద గారు వాళ్ళ సిస్టర్, ఆవిడ పేరు వసుంధర. ఓకే. ఇది బావబామర్ది అప్పుడు అనుకుంటాను నేను. ఏది? లేదు అన్నా వదిన. అన్నా వదిన నాచారం. రాజుగారు మేక అది అయిపోతుంది కదా లంచ్ టైం. మన వాళ్ళు అందరు భోజనాలు పెట్టించా అని అందరూ అయిపోయేసరి అడుగుతుంటాడు కదా. అన్ని అడిగితే ముందు అడుగుతాడు అభిమానికి భోజనాలు పెట్టించావా లేదని అడుగుతాడు. భోజనాలే అంటే ఎందుకంటే వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు కదా సార్. అవును. అది ఇది డైమండ్ లాగా దాపెట్టుకున్నారు కదా మీరు. ఇది యమధర్మరాజు సార్ గెటప్. అంటే డబుల్ యాక్షన్ యమధర్మరాజు గెటప్. అంటే అప్పుడు నేను ఈ ఫ్యాన్స్ వాళ్ళకి బ్యాడ్జీలు చేపిస్తుండే. ఒక 50 దగ్గర 100-200 మంది బ్యాడ్జీలు చేపిస్తాను. అందరూ బటన్ పెట్టుకోవాలి బాస్. ఇట్లా బ్యాడ్జీలు పెట్టుకోని అంటే అరే ఈయన అన్నట్టు అట్లా సింబల్ ఉంటుంది. ఆ బ్యాడ్జీలు చేపిస్తుంటాడు. అప్పుడు రాలేకపోయాను కానీ అప్పుడు చూడండి ఫోటో బ్యాడ్జీలు చేసే సిస్టమ్ అవన్నీ నేనే చేశాను సార్. ఇవన్నీ నేను మొత్తం పౌండర్ అనుకుంటాను సార్. వరదలది చూపించండి అది. రాజుగారు ఫాదర్ ఉన్నాడు అందులో, మీరు బ్లాక్ అండ్ వైట్లో. కృష్ణరాజు సత్యనారాయణ రాజు గారి ఫోటో ఆ మధ్యన లారీ దగ్గర ఉంటారు. ఆయన దగ్గర క్లోజ్ చేస్తే అదే కృష్ణరాజు గారి ఫాదర్ గుర్తుకొస్తారు. అవి అప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి. అది రాజుగారు కరెక్ట్ పెద్ద అప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి, వరదలు వచ్చాయి. ఆ వరదలు వచ్చేటప్పుడు కృష్ణరాజు గారితో మేము వెళ్ళి బట్టలు అన్ని అప్పుడు కృష్ణరాజు గారి ఫాదర్ కూడా ఉన్నాడు అక్కడ. ఇవన్నీ ఫ్లడ్స్ ఎక్కడ వస్తే అక్కడ పోతుంటారు. అందరికి పేదవాళ్ళకి అట్లకి సహాయం చేస్తుంటారు. కానీ ఇప్పుడు అంటే మనకు ఫోన్స్ ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, మాట్లాడుకుంటారు. అప్పుడు ఎలా కనెక్ట్ అయ్యేవారు? ఇప్పుడు ఏంటి సార్ అసలు ఫోన్ టంకాలు చేస్తే వెళ్ళేవారు. ఎట్లా మీరు మాట్లాడుకునేవారు? ఫోను టంకాలు చేసి నెంబర్లు కూడా అప్పుడు కమ్యూనికేషన్స్ చాలా ఉండేవి కాదు కదా సార్. కమ్యూనికేషన్స్ అంటే ఇప్పుడైతే అప్పుడు ప్రాబ్లం ఉంటుంది కదా, కమ్యూనికేషన్స్ లేవు ఎక్కువ. అంటే పొద్దున్నే వెళ్ళిపోతుండే కృష్ణరాజు గారి ఇంటికి. కృష్ణరాజు గారు నా ప్రోగ్రామ్ చెప్పిస్తున్నాడు. సరే ఏందా ప్రోగ్రామ్ ఏమైనా ఉన్నాయి అంటే లేదు మనం ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి కదా అక్కడ పలానా దగ్గరికి పోవాలంటే ఆయనతో పాటు కార్లు వెళ్ళిపోతుండేవాడు అట్లా. అవును, ఈ ఫ్లడ్స్ లో కూడా చూపెడతాను. ఇది ఫ్లడ్స్ అప్పట్లో చాలా ఫ్లడ్ ఫోటోస్ కూడా ఉన్నాయి. కానీ మనం అనుకుంటాం ఇప్పుడు మనం ఫోటో తీసి పెడుతున్నాం అంటే, కానీ అప్పంచల టెక్నాలజీ ఉంది. చూడండి బట్టలు కట్టి ఊర్లో విలేజ్ మీరు అవి చూసుకోవచ్చు. ఆ విలేజ్లో ఆయన ఇచ్చిన అవి చూసి ఆ వరదల్లో ఎవరు వెళ్తారండి నాకు తెలియకడుతాను కొంతమంది. చూడండి ఆ వరదల్లో అవన్నీ వెళ్ళి బట్టలు అవన్నీ పంచడం అన్ని వెనకతలు ఉండేవాడిని నేను. రాజుగారి వెనకతలే ఉండేవాడిని ఎప్పుడు. ఇది ఎప్పుడు? ఇది బెబ్బులు ప్రిపేర్ 100 days ఫంక్షన్ మద్రాస్ విజయశేష్ మహల్. మీరు మద్రాస్ లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు అప్పంచలి స్టార్ట్ అక్కడికి పోతుండే వారానికి ఒకసారి ఓపెనింగ్ వాటికి వెళ్తుండే సార్. ఫోన్ వస్తుండేది మనది. ఇప్పుడు బ్రహ్మనాయుడు ఓపెనింగ్ మీకు ఇంకో పెద్ద జోక్ ఏంటంటే బ్రహ్మనాయుడు ఓపెనింగ్కి ఏవిఎం స్టూడియోలో బ్రహ్మనాయుడు ఓపెనింగ్. అప్పుడు ఏమన్నారు ప్రభాకర్ రాజు బ్రహ్మనాయుడు ఓపెనింగ్కి రా అంటే నేను వెళ్ళా. ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు తెలీదు శ్రీహరి హీరో, శ్రీహరి తెలుసు కదా. అప్పుడు ఏం చేశాడు ఆయన అందులో క్యారెక్టర్లో రోల్ ఏంటంటే జెండా పట్టుకొని బ్రహ్మనాయుడు జిందాబాద్ అంట. అది స్లోగన్. నేను దిగి జెండా పట్టుకుని ఈయన శ్రీహరి గారు అప్పుడు హీరో కాదు కదా మామూలు క్యారెక్టర్. దాసనారాయణ గారి సినిమాలో శ్రీహరి గారు కంపల్సరీ ఉంటారు. ఇప్పుడు ఆ శ్రీహరి గారు ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు. శ్రీహరి గారు వ్యక్తిగతంగా చాలా మంచి ఆయన. అంటే అప్పుడు నేను అరే శ్రీహరి గారు అప్పుడు జెండా పట్టుకుని బ్రహ్మనాయుడు జిందాబాద్ అంటుంటాడు. నేను రాజుగారి కారులోనే వస్తున్నానండి, ఇంటికి పోతున్నాను టిఫిన్ చేసి స్టూడియోకి ఆయనతో పాటు వెళ్ళిపోతాను. సూపర్ అండి, చాలా ఆనందంగా ఉంది.
మీరు ఇంత పెద్ద పెద్ద కళాకారులతోని పెద్ద పెద్ద హీరోస్తోని జర్నీ చేసినారు. ఆయన అలాంటిది ఇవన్నీ పెట్టుకోవడం అంటే గుర్తింపుగా అవన్నీ ఫోటోస్ చూసినప్పుడల్లా మీకు అవన్నీ సిచ్యువేషన్స్ అన్ని గుర్తొస్తుంటాయి. నేను ఫోటోస్ చూపెడుతున్నప్పుడు మీరు ఆ సిచ్యువేషన్స్‌తో సహా చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది మీకు ఇంటర్వ్యూ చేయడం. థాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి రావడం. అండ్ థాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా. చాలా ఆనందంగా ఉంది. థాంక్ యూ. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు. ఓకేనండి. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థాంక్ యూ అండి. ఆల్ ఆఫ్ యూ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.